తులారాశి వారికి 7, 8, 9వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఈ వీడియో వినడం వలన మీకు అసలు ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది, ఎక్కడికన్నా వెళ్ళబోతున్నారా, ఎవరినన్నా కలవబోతున్నారా, ప్రయాణాలు ఏమన్నా ఉన్నాయా, వాటి వల్ల మీకు ఏదన్నా లాభం ఉందా, అంటే డబ్బు పరంగా ఏదైనా నష్టాలు ఉన్నాయా, ఇలా ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు చాలా తెలివైనటువంటి వారండి. వీరికి కష్టాలు సుఖాలు అనేవి బ్యాలెన్స్గా వస్తాయి. తులం అంటే ఏంటి, తూకం వేసినట్టుగా కష్టాలు సుఖాలు సమానంగా ఉంటాయి అన్నమాట. కష్టాలు ఎక్కువగా అచ్చంగా అవి అని చెప్పలేము, అలాగే అచ్చంగా సుఖాలు ఉంటాయి అని చెప్పలేము. ఏంటంటే అటు ఇటుగా ఉండి వీరి మధ్యలో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరి వల్ల వీరి చుట్టూతా ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు, కానీ వీరికి ఆ సంతోషం అనేది దక్కదని చెప్పుకోవచ్చు. అది కుటుంబ సభ్యుల్లో అవ్వచ్చు, లేదా పక్కన ఎవరన్నా ఉన్నా సరే వారికి ఏంటంటే ఈ తులారాశి వారు ఎక్కడైతే ఉంటారో వీరి జీవిత భాగస్వాములు అవ్వచ్చు, లేకపోతే వీరి చుట్టూతా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీరి వల్ల ఈ పక్కన వాళ్ళు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి అనుకోండి, భార్య అయినా భర్త అయినా ఈ తులారాశిని వారిని చేసుకున్న వారు సంతోషంగా ఉంటారు. వారి సంతానం కూడా సంతోషంగా ఉంటారు. కాకపోతే వీరికే మనశ్శాంతి అనేది ఉండదు, వీరికే కష్టం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కుటుంబం గురించి ఎక్కువగా కష్టపడి తాపత్రయపడుతూ ఉంటారు, చేస్తారనమాట. ఎక్కువగా కష్టం చేసుకుంటూ ఉంటారనమాట. అలా ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఇక వీరికి ఏంటంటే లోతు ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మంచి గొప్ప స్థాయిలో నిలబడాలి అని చెప్పేసి తపన పడుతూ ఉంటారు. అలాగే వీరికి మంచితనం కూడా ఎక్కువగానే ఉంటుంది, మొహమాటం కూడా ఉంటుంది, కోపము ఎక్కువే, ఆవేశము ఎక్కువే, ప్రేమ కూడా ఎక్కువేనమాట. ప్రేమ కూడా ఈ తులారాశి వారి యొక్క ప్రేమను పొందటం అదృష్టం. ఎందుకంటే వీరి ప్రేమ అనేది అంత నీతిగా నిజాయితీగా ఉంటుందన్నమాట. ఎటువంటి కపటం అనేది ఉండదు. వీరి మాట తీరు కూడా అలాగే ఉంటుంది. ఏదన్నా అనాలనుకోండి కుండ బద్దలు కొట్టినట్లు అనేస్తారు. అవతల వాళ్ళు ఏమన్నా అనుకోనిండి, వాళ్ళకి సంబంధం లేదు, అనాలనుకున్నది అనేసేస్తారనమాట. గబా గబా నటించడం చేతగాని వ్యక్తులు అనమాట ఈ తులారాశి వారు. అలాగా వీరి మనస్తత్వం అనేది ఉంటుంది. ఇక వీరికి ఏంటంటే చాలా వరకు కూడా కష్టాల కోసమే పుట్టారా అన్నట్లుగా కూడా ఉంటారనమాట. వీళ్ళు డబ్బు పరంగా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, ప్రతిదీ కూడా కష్టపడి సంపాదించుకోవాల్సిందే. ఎందుకంటే అందరూ కష్టపడరా అని చెప్పి మీరు సందేహం రావచ్చండి. జీవితంలో ఏ మనిషికైనా సరే కష్టపడకుండా ఒక్క రూపాయి కూడా రాదు. ఒక్కొక్కసారి ఆ కష్టం కూడా మనకు అనుకూలించదనమాట. అలా కష్టపడి ఒక స్టెప్ బై స్టెప్ వేసేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వ్యక్తులు. అంటే కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉండవచ్చు, ఉన్నప్పటికీ కూడా వాటిని కదిలించడానికి కుదరదు అనమాట. అయినా సరే అవి అలాగే ఉంటాయి. వీళ్ళు కష్టపడి వీళ్ళ కుటుంబాలను ప్రతీది కూడా లాక్కొచ్చుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి వీరికి కష్టం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే హ్యాపీగా కూర్చుందాం, మనకు ఉందగా వెనకమాల 1 కోటి రూపాయలు లేకపోతే 10 కోట్లు ఉంది కదా, కమ్మగా హ్యాపీగా తిందాము అని చెప్పి అనుకోరు అనమాట. అట్లా అనుకోరు. వీళ్ళు ఏంటంటే కష్టపడి అది ఉండాలి, అది రేపు వెనకమాల వాళ్ళకి ఉండాలి, అది మేము అమ్ముకొని చేసుకునేది ఏంటి, మేము నిలబడాలి అని చెప్పేసి పనిని మన దగ్గర శక్తి ఉన్నప్పుడే చేసుకోవాలని చెప్పి తపన పడుతూ ఉంటారనమాట. అలాగే వీరికి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఎదురు దెబ్బే, ప్రతి పనిలో కూడా ఎదురు దెబ్బే. అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, ఎదురు దెబ్బ తిని నలిగిన తర్వాత వారికి 1 రూపాయి అనేది అందుతుందన్నమాట. అంత కష్టంగా వస్తుంది. కొంతమందికి ఏంటంటే లక్కీగా వస్తుంది. పని చేసినా రూపాయి వచ్చినా 10 రూపాయలు వచ్చినా పెద్ద కష్టం లేకుండా వచ్చేస్తుంది. వీరికి ఏంటంటే ఉండాల్సిన దానికన్నా రెట్టింపు కష్టం అనేది ఉంటుంది. అలాగ దానికి తగినటువంటి డబ్బును కూడా చూడగలుగుతారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా వీరికైతే ఇలా ఉంటుందన్నమాట. ఆర్థిక పరంగా సమస్యలు అనేవి ఇలా ఉంటాయి. ఎక్కువగా మనశ్శాంతి అనేది ఉండదు, స్ట్రెస్ ఎక్కువ, కష్టం అనేది ఎక్కువ, చాకరీ అనేది ఎక్కువ అనమాట. అలా ఉంటుందన్నమాట. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారు. ఈ 3 రోజులు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా కనీసం తినటానికి కూడా టైం ఉండదు. ఒక్కొక్కసారి మంచినీళ్ళు అవుతున్నా కూడా తాగటానికి కూడా టైం ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది ఖాళీగా ఉండేవాళ్ళు అనుకోవచ్చు, ఎందుకంటే అందరూ ఒకటే ఉంటారని మనం అనుకోకూడదండి. కొంతమంది ఖాళీగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు అనుకుంటారు అవునా ఇంత బిజీగా కూడా ఉంటారు అనుకోవచ్చు. ఉంటారండి, బిజీగా జనం బిజీగా ఉంటారు కూడా. ఎందుకంటే వెనకమాల బాధ్యతలు ఉన్నవాళ్ళు, ఆ బాధలు ఏంటో తెలిసిన వాళ్ళు, కుటుంబాలను లాక్కు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఏంటంటే జీవితంలో ఒక ఆశయం ఉన్నవాళ్ళు బిజీగానే ఉంటారు. వాళ్ళకి టైం దొరకదు, తినడానికి కూడా టైం దొరకదు, మంచినీళ్ళు తాగటానికి కూడా టైం దొరకకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది హ్యాపీగా
అంటే మాకు అంత అవసరం లేదు అని చెప్పి సంతోషంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నారు, ఇలా ఉన్నారనమాట. అలాగ ఏంటంటే ఇలా తపన పడే వాళ్ళు ఉంటే అది వాళ్ళ అదృష్టం, అంటే కుటుంబ సభ్యుల యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా ఉన్నారనుకోండి, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉంటారు, అలా జరుగుతూ ఉంటాయి అనమాట. కానీ ఈ తులారాశి వారి యొక్క కుటుంబ సభ్యులు అదృష్టవంతులు అని చెప్పింది నేను అందుకే. ఎందుకంటే వీరు కష్టానికి ఇష్టపడతారు, కానీ హ్యాపీగా కూర్చుందాము, తిందాము, జరిగిపోతుంది కదా అనేటటువంటి మెంటాలిటీ వీళ్ళది కాదు. ఇవాళ ఓకే, రేపేంటని ఆలోచిస్తారనమాట. అలా ఉంటుంది వీరి మనస్తత్వం. ఇక ఈ 3 రోజులు బిజీగా ఉంటారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూస్తారు, ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరి. ఫోనుల్లో మాట్లాడవద్దు, అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవటం కారు అయితే, అలాగే బండి అయితే హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం హెల్మెట్స్ పెట్టుకునే అలవాటు వీరికి ఉండదన్నమాట. కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి. మీరు జాగ్రత్తగా ఉన్నా, మీరు నిదానంగా ఉన్నా, ఎందుకంటే తులారాశి వారు బ్యాలెన్స్ కంట్రోల్గా ఉంటారు. మనస్తత్వం కూడా సంతోషం వస్తే పొంగిపోరు, దుఃఖం వస్తే కుంగిపోరు. పైకి ఏంటంటే హోందాగా ఉంటారనమాట. లోపల కాస్తో కూస్తో ఉన్నప్పటికీ అది బయటికి ఎక్కడ కనిపించనివ్వరు అనమాట. పైకి మాత్రం స్టాండర్డ్గా కనిపిస్తూ ఉంటారు. అలాగా మీరు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి మీ జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఎన్నోసార్లు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. ఇక అలా ఉంటుంది. అలాగే ఆ ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి. కష్టానికి తగినటువంటి డబ్బును చూడగలుగుతారు. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గినాయండి. కోట్లు వచ్చినాయి అని నేను చెప్పను. కోట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాకపోతే ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు చేసి దేహి అనేటటువంటి పరిస్థితి అయితే మాత్రం ఈ తులారాశి వారికి లేదు. వీళ్ళు హ్యాపీగా కుటుంబాలను పోషించుకుంటారు, వారికి ఉన్న దాంట్లో సంతోషంగా చూసుకుంటారు. వారికంటూ ఒక ప్లానింగ్ అనేది ఉంటుందన్నమాట. అలా చేసుకుంటూ ఉంటారనమాట. ఇక ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి, కష్టానికి తగినటువంటి డబ్బు వస్తుంది. ఇక వీరికి ఏంటంటే కొంచెం నరదిష్టి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు మంచి అందంగా ఉంటారు, ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు, చక్కగా ఉంటారనమాట. కాబట్టి కొంచెం నరదిష్టి ఉంటుంది. అందులో డేరింగ్ అండ్ డాషింగ్, తెలివితేటలు, చూడంగానే కంట్లో పడతారు, పనులు నచ్చుతాయి. ఇలా ఏంటంటే గమనిస్తూ ఉంటారు పక్కన వారు వీరిని. ఎదురిళ్ళ వాళ్ళు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, ప్రత్యేకంగా దృష్టి పెడతారు. బయటికి వెళ్ళినప్పుడు నలుగురు కళ్ళు కూడా పడతా ఉంటాయి. ఎందుకంటే చూడంగానే బాగుంటారు, అలంకరణ ప్రియులు తులారాశి వాళ్ళు. అంటే మంచిగా డ్రెస్ వేసుకోవటం కానీ, మంచిగా రెడీ అవుతారు అనమాట. కాబట్టి నలుగురు దృష్టి ఆటోమేటిక్గా వీరి మీద ఉంటుంది. కాబట్టి మీరు నరదృష్టి నుంచి బయటపడటం కోసం కాస్త స్నానం చేసి, అంటే గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఆవాలు, రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే దిష్టి ప్రభావం తగ్గుతుంది. వేపాకులు వేసుకొని కూడా స్నానం చేయవచ్చు. ఒక రోజు అలా, ఒక రోజు ఇలా, చిటికెడ పసుపు వేసుకొని స్నానం చేయవచ్చు. రేగి ఆకులు వేసుకొని చేస్తే కష్టాలు పోతాయి. ఇలాగ మీరు అప్పుడప్పుడు ఇలాంటి నియమాలు పాటించండి. కాస్త రాళ్ళ ఉప్పుతోటి, ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీసివేసుకోండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలు పూజ చేయించుకొని ఒక 5 నిమ్మకాయలు మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టుకోండి, మిరపకాయలు గుచ్చేసేసి. ఇలాంటివి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించుకోవాలి. గుమ్మడికాయతో దిష్టి తీసేసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి నియమాలు ఆచరించాలి. ఇంకా భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఉంటుంది. గొడవలు వస్తూ ఉంటాయి, ప్రేమ కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది విపరీతంగా ఉంటుందన్నమాట. వాళ్ళు తిట్టుకుంటారు, కానీ ఎవరన్నా ఒక మాట అంటే ఊరుకోరు అనమాట. నా భర్త ఎలాంటివాడో నాకు తెలుసు, నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు అని చెప్పి ఒకరినొకరు వెనకేసుకొచ్చుకుంటూ ఉంటారనమాట. కుటుంబంతో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు. అలాగే ఈ తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచిగా చదవగలుగుతారు. పోటీ తత్వం అనేది బాగుంటుందన్నమాట. వీరికి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. అలాగే వీరిలో కొంతమంది ఏంటంటే విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి, పై చదువులు చదివేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం ఉంది. ఈ మధ్య మీరు కొంచెం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అంటే మీకు ఈ మధ్య కాళ్ళు నొప్పులు విపరీతంగా వస్తున్నాయి. అంటే మీరు చేసే పనుల్లో కొంచెం ఎక్కువగా నుంచోవటం అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువగా కూర్చోవటం అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే తిరుగుడు, అంటే అటు ఇటు తిరగటం తక్కువ, నుంచోవటం అన్నా అయింది, లేకపోతే కూర్చోవటం అన్నా అయింది. అలా ఎలా చేసినా కూడా కాళ్ళు నొప్పులు ఉంటాయి, నడువులు నొప్పులు ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, లేకపోతే బరువులు మోసే పని, ఇట్లా ఏంటంటే ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం ఒళ్ళు నొప్పులు, బాగా అలసిపోవటము, గ్యాస్ ప్రాబ్లమ్స్, నిద్ర లేకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర, ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోండి. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా
ఎంతమంది ఉన్నా ఆరోగ్యం పోతే ఎవ్వరూ కూడా ఇవ్వరు. ఇది ఎక్కడ డబ్బు పెట్టి కూడా కొనుక్కొచ్చుకునేది కాదు. ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, మనము ఇబ్బంది పడతాము. కాబట్టి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి. కాస్త కోపాన్ని, స్ట్రెస్ను, కంగారును కూడా తగ్గించుకోండి. ఇలాంటి నియమాలు పాటించడం వలన మీకు ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. ఈ 3 రోజులైతే పని ఉంటుంది. పనికి తగ్గ కష్టాన్ని చూస్తారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకొని తింటారు. ఇష్టమైన వారితో కాస్త ఫోనుల్లో మాట్లాడగలుగుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాస్త బయటికి వెళ్ళే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి అంటే గుడికి కానివ్వండి, అట్లాగా బయటికి వెళ్ళగలుగుతారు. కాస్త కుటుంబ సభ్యులతో ప్రేమగా, సంతోషంగా మాట్లాడే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఈ 3 రోజులైతే మాత్రం పెద్దగా మీకు ఇబ్బందులు అయితే లేవండి. ఇష్టమైన వారితో కూడా కలవటం, మాట్లాడటం అనేది జరుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా ఉద్యోగాల కోసం, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా గవర్నమెంట్ జాబ్స్ తప్పకుండా వస్తాయి. ఇలా మీకేంటంటే చాలా వరకు కూడా ఈ చెడు అనేది అంతా వెళ్ళిపోతే మంచి అనేది తప్పకుండా వస్తుంది. మీ కష్టం వెనక తప్పకుండా అదృష్ట ద్వారాలు అనేవి ఉన్నాయి. మీరు కంగారు పడవద్దు, ధైర్యం అనేది కోల్పోవద్దు. ఎందుకంటే ధైర్యం అనేది ఎన్ని లక్ష్ములు కోల్పోయిన అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ముల్లో అన్ని రకాలైనటువంటి లక్ష్ములను మనం కోల్పోయినా ధైర్య లక్ష్మిని, ఒక్క లక్ష్మిని కనుక మనం కోల్పోయినట్లయితే సర్వస్వం కోల్పోయినట్లే. కాబట్టి డబ్బు ముఖ్యమే జీవితానికి, కాకపోతే డబ్బు కన్నా జీవితం, మనిషి అనేవాళ్ళు ముఖ్యం అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు కష్టాలు వస్తే, ప్రతి మనిషికి కూడా ఉంటాయండి కష్టాలు. కాకపోతే కొంతమంది బయటికి కనిపిస్తే, కొంతమంది కనిపించమన్నమాట. ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోలేరు నోరు తెరిచి. ఎందుకంటే చెప్పుకుంటే చులకనైపోతారు. ఎవ్వరూ కూడా ఆర్చరు, తీర్చరు. మన ప్రయాణం ఏదో మనమే చేయాలి. కాబట్టి కష్టాలు లేని మనిషి అనేవాళ్ళు ఉండరన్నమాట. మీకు కష్టాలు వస్తాయి. దైవానుగ్రహం మీ మీద ఉంది. ఖచ్చితంగా ఆ కష్టాలన్నీ పోతాయి అన్నమాట. దైవాన్ని నమ్ముకోండి. ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసినటువంటి నూనెలో ఒక యాలుక్కాయను వేసుకుంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఇంకా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఇలా కొన్ని నియమాలు అనేవి ఆచరించండి. నుదుటిన కుంకుమ పెట్టుకోండి. ఆడవారైతే నుదుటిన కుంకుమ పెట్టుకోండి. దిష్టి అనేది ఏమన్నా ఉంటే పోతుంది. అలాగే కుంకుమను కూడా ఎవరికైనా దానం చేయండి. అంటే కుంకుమను దానం చేయొచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. కుంకుమ ఏంటంటే ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు అంటే ఏంటి? చెడుకు సంకేతం. అలాగా మనం కుంకుమ పెట్టుకునేది కూడా దిష్టి పోవటం కోసమే. కాబట్టి దిష్టి పరంగా ఏదన్నా ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోవటానికి కుంకుమను ఎవరికన్నా దానంగా ఇవ్వచ్చు. దానివల్ల ఎటువంటి నష్టము అనేది ఉండదన్నమాట. చెడు అంతా కూడా వెళ్ళిపోయి మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. మీకు ఇబ్బంది అయితే ఉంటూ హ్యాపీగా, సంతోషంగా ఈ 3 రోజులైతే మీకు చక్కగా ఉంటుందండి. చక్కగా మీకు అనుకూలంగా ఉంటాయి. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. మీకు రావాల్సిన సొమ్ము మీకు అందుతుంది. డబ్బుని జాగ్రత్తగా చూసుకొని వాడుకోండి. అలా చూసుకొని వాడుకోవడం వల్ల ఇబ్బందుల సంఖ్య అనేది కూడా తగ్గుతుంది. అర్థమైంది కదండి ఈ 3 రోజులు మీకు ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.